జేఈఈ 2027 చాలా ఈజీగా అయితే ఉండబోతుంది. నేను నిజంగా చెప్తున్నా. మీరు కావాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకొక 5 పాయింట్స్ చెప్తా. ఈ 5 పాయింట్స్ విన్న తర్వాత మీరే అంటారు నిజంగానే జేఈఈ 2027 చాలా ఈజీగా రాబోతుంది. నేనే అనవసరంగా మస్తు టఫ్ వస్తదిరా బయ్! అరే ఏమైతదిరా బయ్! అని టెన్షన్ తీసుకుంటున్నా అని మీరే రియలైజ్ అయితారు. ఫస్ట్ పాయింట్ వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకొని నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. ఇదొక్కటి చెయ్యిరా బయ్! నీకు జేఈఈ మెయిన్ 2027 పేపర్ ఆటోమేటిక్‌గా ఈజీ అనిపిస్తది. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే మీ క్లాస్‌లో ఉన్న టాపర్స్‌తో కంపేర్ చేసుకుంటారు. వాళ్ళకేమో వీకెండ్ టెస్ట్‌లో, మాక్ టెస్ట్‌లో 220, 230, 210 వస్తూ ఉంటాయి. నీకేమో 80 90 స్కోర్ వస్తుంది. నీకేమనిపిస్తదంటే నేను బొక్కగాడిని నాకేం రాదు. వాళ్ళే తోపులు, వాళ్ళకే ర్యాంకులొస్తాయి. వాళ్ళతో ఎక్కడ నేను కంపీట్ అవుతాను. నా వల్ల కాదు అనుకుంటావు గానీ, అసలు నిన్ను నువ్వు ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు? నీకు ఇప్పుడు ప్రెజెంట్ లెట్స్ సే 90 వస్తున్నాయి. ఆ 90 స్కోర్‌ని 110 ఎట్లా చేసుకోవాలి? ఆ 110ని 130, ఆ 130ని 150, ఆ 150ని 170 ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలో అనే దాని మీద మాత్రమే ఫోకస్ పెట్టు. నేను చెప్తున్నా గదా! వేరే వాళ్ళ గురించి నీకు అనవసరం. నీ కాంపిటీషన్ వేరే వాళ్ళతో కాదు. నీ కాంపిటీషన్ నీతో మాత్రమే గుర్తుపెట్టుకో. జేఈఈ ఎగ్జామ్ చాలామంది ఏమనుకుంటారంటే అరే 15,00,000 స్టూడెంట్స్ రాస్తారు. అంతమందితో ఎట్లరా కంపీట్ అయ్యేది నేను? ఎట్లరా నేనంత కాంపిటీషన్‌ని తట్టుకునేది అని అనుకుంటారు గానీ యాక్చువల్‌గా ఆలోచిస్తే జేఈఈ ఎగ్జామ్ అనేది నీకు నువ్వు కంపీట్ చేసుకొని, నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటూ, నీకు నీలో ఉన్న బెస్ట్ వెర్షన్‌ని నువ్వు క్రియేట్ చేసుకుంటూ బయటికి తెస్తూ, ఫైనల్ ఎగ్జామ్‌లో నువ్వు ఎట్లా పెర్ఫార్మ్ చేస్తావో అది మ్యాటర్ అవుతది. గుర్తుపెట్టుకో. సో, ఎ ఎ మీ క్లాస్‌లో నీ ఫ్రెండ్స్ ఎవ్వరెంత పెర్ఫార్మ్ చేస్తున్నారో సంబంధం లేదు. అసలు ఎవరైనా నిన్ను అరే తక్కువ చేసి, "అరే నీకు మార్కులు రావట్లేదురా బయ్! వేస్ట్ రా బయ్!" అనుకున్నా కూడా నువ్వు ఫీల్ అవ్వకు. నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో. నీకంటూ ఒక స్ట్రాటజీ, ఒక ప్రిపరేషన్ ప్లాన్ పెట్టుకో. ఈరోజు 90 వస్తుంటే నువ్వు అస్సలు డిసప్పాయింట్ అవ్వకు. ఎందుకంటే ఆ 90, 180 అవ్వే అవ్వడానికి కావాల్సిన హార్డ్ వర్క్, పేషెన్స్, డిసిప్లిన్ అన్నీ నీ దగ్గర ఉంటే మాత్రం ఆటోమేటిక్‌గా ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్ అబ్బా! ఒక 3, 4 మంత్స్‌లో నీవు ఆ 90 స్కోర్‌ని 180 చేసేయొచ్చు. కానీ దానికి ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే నిన్ను నువ్వు నమ్మాలి. సో, వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకోకు. అస్సలు డిసప్పాయింట్ అవ్వకు. లాస్ట్ మూమెంట్ వరకు గివ్ అప్ ఇవ్వకు. సెకండ్ పాయింట్ నీకంటూ ఒక స్టైల్ ఉంటది. అంటే ఇప్పుడు నువ్వు జేఈకి ప్రిపేర్ అయితున్నప్పుడు నీకు తెలుసు నీకు బెస్ట్ టైమ్ ఏంటి చదువుకోవడానికి. నీకు తెలుసు నేను ఎట్లా ప్రిపేర్ అయితే చాలా ఎఫెక్టివ్‌గా నాకు బుర్రలోకి ఎక్కుతుంది. నీకు తెలుసు అసలు నేను ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నా, ఎక్కడ నాకు ఇబ్బందయితుంది, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది నీకు తెలుసు. నువ్వు దానికి తగ్గట్టుగా నీ ప్రిపరేషన్ స్ట్రాటజీ డిజైన్ చేసుకో. అరే! ఈ టాపర్ ఏం చేస్తున్నాడు? అరే! నా ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు? వాడు ఏం చేస్తే నేను అదే ఫాలో అయితా అని పోయినావనుకో లేదు అవ్వదు. ఎందుకంటే అది వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు ప్రిపేర్ చేసుకున్న స్ట్రాటజీ. అది వాళ్ళకి వర్క్ అయితది. నీకు వర్క్ అవ్వకపోవచ్చు. ఒక స్టూడెంట్ రోజులో ఒక 12, 13 అవర్స్ చదవగలుగుతాడు. అలా అని నువ్వు పక్కాగా 12, 13 అవర్స్ చదవాలి అని ఎక్కడా రూల్ లేదు. నువ్వు లెట్స్ సే 6-7 అవర్సే కాన్సంట్రేట్ చేయగలుగుతావు. కానీ ఆ 6-7 అవర్స్ నువ్వు స్మార్ట్‌గా, కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయినావనుకో సరిపోతుంది. నువ్వు ఆ 6-7 అవర్స్‌లో నీకు కావాల్సిందంతా కూడా నేర్చేసుకుంటావు. సో, నేనేం చెప్తున్నా అంటే నీకు తెలుసు. అంటే నీ వీక్ ఏరియాస్ ఏంటి? అసలు నీవు ఎట్లా చదివితే నీకు బుర్రలోకి ఎక్కుతది? అవన్నీ కూడా నిన్ను నువ్వు అనాలిసిస్ చేసుకొని నీకు తగ్గట్టుగా ఒక పర్సనలైజ్డ్ ప్లాన్, ఒక పర్సనలైజ్డ్ స్టడీ ప్రిపరేషన్ అనేది ఎప్పుడూ రెడీగా పెట్టుకో. అది పక్కాగా నీకు వర్క్ అవుతది. వేరే వాళ్ళతో కాపీ కొట్టేసి వేరే వాళ్ళు అది ఫాలో అయితున్నారు కాబట్టి నేను అదే ఫాలో అయితే నాకు వస్తాయి అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఇన్స్పిరేషన్ తీసుకో, కానీ ఎగ్జాక్ట్‌గా అది చేస్తేనే వస్తదన్నట్టు ఏమీ లేదు. నీకు ఏది వర్క్ అవుతదో అది మాత్రం పక్కా తెలుసుకో. నంబర్ 3 ఎప్పుడు ఒక లెర్నింగ్ మైండ్‌సెట్ పెట్టుకో అబ్బా! అంటే చాలా ఏమైతదంటే స్టూడెంట్స్‌కి అరే! ఎట్లైనా చేసి మార్కులు రావాలిరా, మార్కులు రావాలిరా, మార్కులు రావాలిరా అని ఒకే దాని మీద ఫోకస్ చేస్తారు గానీ, అరే! ఈ కాన్సెప్ట్ ఏందిరా బయ్! ఈ కాన్సెప్ట్ ఎనకాల అసల లాజిక్ ఏంటి? అరే! అసలు ఇదెందుకు ఇట్లొచ్చింది? ఇదెందుకు అట్లా రాదు? అరే! అసలు దీని రియల్ లైఫ్ అప్లికేషన్ ఏంటి? వీటి గురించి ఆలోచించండి. అంటే సబ్జెక్ట్‌లో ఉన్న మజా ఉంటది గదా! ఆ మజా ఒక్కసారి మీకు తెలుస్తుంటే మాత్రం నేను చెప్తున్నా ఆటోమేటిక్‌గా మార్కులొచ్చేస్తాయి. చాలా అదే అదే సీక్రెట్ ఇంకేం లేదు. నువ్వు మ్యాథ్స్ ఈ చాప్టర్ చేస్తున్నావంటే, ఈ చాప్టర్ ఇందులో ఇదెందుకు వాడుతున్నాం? ఎక్కడ వాడుతున్నాం? అండ్ అలాగే దీని ఎనకాల లాజిక్స్ ఏంటి? ఇవన్నీ తెలుసుకో రిజల్ట్ అయితే వచ్చేస్తది. అంతేగాని నేను మార్కులు రావాలి, మార్కులు రావాలి
రావాలి, అరే నాకు వీకెండ్ టెస్ట్‌లో ర్యాంక్ సరిగ్గా రావట్లేదు, అరే ఏమైతుందిరా నాకు, ఇవన్నీ చేస్తే ఏమీ రాదబ్బా. సో, ఆ లెర్నింగ్ మైండ్‌సెట్ పెట్టుకో. ఎప్పుడైనా నువ్వు ఏది చదువుతున్నా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏం చదువుతున్నా కూడా నీ ఈగో పక్కకి పడేసి, నీకేం డౌట్ ఉన్నా గూడా, ఆ డౌట్ క్లారిఫై చేసుకోవడానికి ట్రై చేసుకో. నీ ఫ్రెండ్‌ని అడుగు, లేదా నీ క్లాస్‌మేట్‌ని అడుగు, లేదా యూట్యూబ్‌కెళ్ళి వెతుకు, లేదా నీ ఫ్యాకల్టీస్‌ని అడుగు. ఆ డౌట్ ఏదైతే ఉందో అది క్లారిఫై అయ్యేంత వరకు దాని వెనకాల పడుతూనే ఉండు. సబ్జెక్ట్ నేర్చుకో. సబ్జెక్ట్ నేర్చుకుంటే ఆటోమేటిక్‌గా మార్కులొచ్చేస్తాయి. ఇది చాలామంది స్టూడెంట్స్‌కి అర్థం గాదు. బట్ మీరు అర్థం చేసుకుంటే మాత్రం చెప్తున్నా గదా! జేఈఈ ఎగ్జామ్ మీకు ఈజీ అనిపిస్తది. మజా వస్తది. నంబర్ 4 నీ హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఒక పాజిటివ్ మైండ్‌సెట్ పెట్టుకోవడం గూడా చాలా ఇంపార్టెంట్ అబ్బా! ఈ ఎగ్జామ్‌కి. అంటే చాలామంది స్టూడెంట్స్ సరిగ్గా పడుకోకుండా, సరిగ్గా తినకుండా, బుక్కుల ముందేసుకొని గంటలు గంటలు చదువుతూ హెల్త్ ఖరాబ్ చేసుకొని బ్రెయిన్‌లోకి ఎక్కదు. దట్ ఈస్ హౌ అవర్ బాడీ ఫంక్షన్స్ కదా! మనం ఎంత హెల్తీగా ఉంటే మన బ్రెయిన్ అంత యాక్టివ్‌గా ఉంటది. అంత మంచిగా పనిచేస్తది. అండ్ ఆటోమేటిక్‌గా మనకి ఎక్కుతూనే ఉంటాయి. బట్ మీరు అట్లా కాకుండా మీరు ఈ చదువులో పడిపోయి సరిగ్గా తినకుండా, సరిగ్గా పడుకోకుండా అలా ఉంటే మీకే ఫైనల్‌గా బిస్కెట్ అయ్యేది. చాలామంది స్టూడెంట్స్ దీని త్రూ ఎళ్ళిండ్రు. సో, మీరెళ్ళకండి. హెల్త్ మెయింటైన్ చేయండి. మంచిగా ఎవ్రీ డే అట్‌లీస్ట్ ఒక 6-7 అవర్స్ సాలిడ్ స్లీప్ ఉండాలి. ఓకే. మంచిగా హెల్తీ ఫుడ్ తినండి. జంక్ ఫుడ్ తినకండి. జేఈఈ ప్రిపరేషన్ టైంలో. అండ్ రోజుకి అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి మీకు ఏమి ఇష్టం ఉంటే అది. అన్న నేను హాస్టల్‌లో ఉంటా, అక్కడుంటా, ఇక్కడుంటా అంటే హాస్టల్‌లో ఉన్నా గూడా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అయితే పెట్టుకోండి. అంటే మీ బాడీని హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఎవ్రీ డే ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ. మీరు గేమ్ ఆడతారా? గేమ్ ఆడండి. జిమ్‌కెళ్తారా? జిమ్‌కెళ్ళి కొంచెం బాడీని కొంచెం ఫిజికల్ స్ట్రెయిన్ చేయండి. సో థాట్ ఏదైతే లోపల మనకి ఆల్రెడీ జేఈఈ ప్రిపరేషన్‌లో చాలా స్ట్రెస్డ్‌గా ఉంటాం. బుర్ర వాడుతూ ఉంటాం చాలా వరకు. సో, అదంతా గూడా రిలాక్స్ అవుతాం. బాడీ గూడా హాయిగా రిలాక్స్ అవుతుంది. అండ్ ఐ వుడ్ సే వీక్లీ గాకపోయినా అట్‌లీస్ట్ ఒక 2, 3 వీక్స్‌కి ఒకసారి లేదా మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ బయటికెళ్ళండి. సినిమా జూడండి. అంటే ఇది మేబీ చాలా డిఫరెంట్‌గా అనిపియచ్చు. కొత్తగా అనిపియచ్చు. ఇదేంటి ఇలా జెప్తున్నారా అని. కానీ ట్రస్ట్ మీ, మీకు ఈ ప్రిపరేషన్‌లో టైమ్ టు టైమ్ రిలాక్స్ అవ్వడం, టైమ్ టు టైమ్ కొంచెం ఎగ్జామ్‌కి పక్కకి పెట్టి కొంచెం మైండ్ అంతా రిలాక్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో, హెల్త్ మంచిగా చూసుకోండి. ఓకే. బాడీని కూడా మంచిగా చూసుకోండి. అండ్ అలాగే పాజిటివ్ మైండ్‌సెట్ పెట్టుకోండి. ఎప్పుడు కూడా పాజిటివ్‌గానే ఆలోచించండి. అంటే నా వల్ల జేఈఈ అవుతుందా లేదా? అరే నాకు జేఈఈ క్రాక్ చేయకపోతే మా ఇంట్లో ఏమనుకుంటారు? అరే నేను ఐఐటీకి పోకపోతే ఏమైతది? నా ఇజ్జత్ ఏమైతది? ఫ్యామిలీ మా రిలేటివ్స్ ఏమనుకుంటారు? మా ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారు? ఇవన్నీ పక్కకు పడేసేయండి. సంబంధం లేదు. ఈ 2 ఏళ్ళు మీ మైండ్‌సెట్ అంతా పాజిటివ్‌గానే పెట్టుకోండి. మీరు ఎట్లా అనుకుంటారంటే ప్రతిసారి నేను జేఈఈ క్రాక్ చేయబోతున్నా. నేను ఐఐటీలో ఎళ్ళకపోతున్నా. నేను పక్కాగా జేఈఈ క్రాక్ చేస్తా. ఓకే. అదే పాజిటివ్ మైండ్‌సెట్‌తోనే ఉండండి. పాజిటివ్‌గానే ఆలోచించండి. ఎందుకంటే మీరు ఏదైతే థింక్ చేస్తారో, ఏదైతే థాట్స్ పెట్టుకుంటారో దట్ డెఫినెట్‌లీ హాస్ ఎన్ ఎఫెక్ట్ ఆన్ యువర్ యాక్షన్స్. మీరెలా ఆలోచిస్తారో అలాగే జరుగుతుంది. మీరు నెగెటివ్‌గా ఆలోచిస్తే ఖచ్చితంగా నెగెటివే జరుగుతది. సో, అందుకే పాజిటివ్ మైండ్‌సెట్‌తో ఉండండి. బాడీ హెల్తీగా పెట్టుకోండి. ట్రస్ట్ మీ మీరే చెప్తారు. మీకే తెలుస్తది ఆ చేంజ్. సో, పక్కా ఇది చేయండబ్బా! అండ్ నంబర్ 5 లాస్ట్ బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ 2 చాలా ఇంపార్టెంట్. జేఈఈ ప్రిపరేషన్‌కే కాదు లైఫ్‌లో గూడా. ఎప్పుడైనా మనం ఒక గోల్ పెట్టుకున్నప్పుడు స్టార్టింగ్‌లో మోటివేషన్ ఉంటది. అరే! నేను కొట్టాలిరా బయ్, చేయాలిరా బయ్ అది ఇది అని. కానీ మోటివేషన్ నిన్ను ఎప్పుడు గూడా ఆ గోల్ దగ్గరికి తీసుకెళ్ళదు. ఎందుకంటే మోటివేషన్ అనేది కంప్లీట్‌లీ టెంపరరీ థింగ్. ఈరోజు ఉంటది, రేపు పోతది. రేపు ఉంటది, ఎల్లుండి పోతది. మోటివేషన్ మీద డిపెండ్ అవ్వలేవు. కానీ కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ అనేది ఏదైతే నువ్వు గోల్ అనుకున్నావో, డ్రీమ్ అనుకున్నావో దాని దగ్గరికి తీసుకెళ్తదబ్బా! సో, నో మ్యాటర్ వాట్ ఆ రోజు నీకు ఎట్లున్నా, ఆ రోజు నీకు చదవాలనిపిస్తున్నా, చదవాలనిపియకపోయినా ఎట్లున్నా గూడా నీకంటూ ఒక టైమ్ టేబుల్ ఫిక్స్ అయ్యి ఉంటావు. నీకంటూ ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ, ఒక మొత్తం టైమ్ టేబుల్, డైలీ రొటీన్ అంతా ఫిక్స్ చేసుంటావు. నో మ్యాటర్ వాట్
దాన్ని మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వు. ఎవ్రీ డే ఫాలో అవ్వు. ఆ కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ అనేది నీకు ఫైనల్‌గా నీకు ఆ ఎగ్జామ్ రోజు మాత్రం ఒక క్రేజీ వేలో పే ఆఫ్ ఇస్తది. మీకే తెలుస్తదప్పుడు. అరే! నిజంగానే నాకు ఆ డిసిప్లిన్ వల్లనే నాకు ఈరోజు అంటే ఆ రిజల్ట్ ఇట్లొచ్చిందనిపిస్తది. సో, మేక్ ష్యూర్ ఎందుకంటే నేను చెప్తున్నా గదా! చాలామంది స్టూడెంట్స్‌కి ఉంటారు నా దగ్గరకొస్తారు. అన్న చాలా మోటివేషన్ ఉంది. నేను కొడతాను. ఐఐటీ బాంబే కొడతా, ఐఐటీ ఖరగ్‌పూర్ కొడతా అన్న మోటివేషన్ ఉంటది. కానీ ఎగ్జామ్ దగ్గరకొచ్చేసరికి అరే! ఎబ్సెట్ కాలేజ్‌లో ఏదో ఒక కాలేజ్ వచ్చినా, ఆ టాప్ 10 కాలేజెస్‌లో ఏదో ఒకటొచ్చినా సాలురా బాయ్ అనుకుంటారు. ఎందుకంటే ఆ మోటివేషన్ డ్రాప్ అయిపోతది. అరే! సరే ఈరోజు మూడ్ లేదురా బయ్. ఈరోజు కొంచెం నేను టైమ్ పాస్ చేస్తా. ఈరోజు సినిమా రిలీజ్ అయింది. సినిమా చూస్తా. లేదా ఈరోజు ఏదో ఒక మ్యాచ్ ఉందిరా బయ్. మ్యాచ్ గురించి డిస్కస్ చేస్తా దోస్తుగాళ్ళతోటి. ఈరోజు వద్దులే మూడ్ లేదురా బయ్ చదువుకుందామని, రేపు చదువుకుందామని ప్రోక్రాస్టినేట్ చేసుకుంటూ పోతారు. అట్లా బ్యాక్‌లాగ్స్ పడుతూ ఉంటాయి. ఒక పాయింట్ తర్వాత ఎట్లా అనిపిస్తదంటే చూసుకుంటే, ఇగ మన వల్ల కాదురా నాయనా! ఇంకా లైట్ తీసుకుందాం జేఈఈ ఎగ్జామ్ నా చేతిలో నుంచి పోయిందనుకుంటారు. సో, అది మాత్రం ఆ స్టేజ్ వరకు మీరు రాకండి. ఓకే. సో, మీరేదైతే ఆ టైమ్ టేబుల్ డిజైన్ చేసుకున్నారో దాన్ని ప్రాపర్‌గా ఫాలో అవ్వండి. ఎవ్రీ డే ఆ కన్సిస్టెన్సీ, ఆ డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేసుకుంటూ రండి. నేను చెప్తున్నా గదా! ఇది చేస్తే మాత్రం ఆల్రెడీ మీరొక 95, 96% ఆఫ్ ద కాంపిటీషన్‌ని బీట్ జేసినట్టే. బికాజ్ చాలామంది స్టూడెంట్స్ దీని వల్లనే మధ్యలో డ్రాప్ అయితూ ఉంటారు. సో, మీరు కరెక్ట్‌గా చేయండి. డిసిప్లిన్డ్‌గా ఉండండి. మీరు ఆటోమేటిక్‌గా మీరేం చేయకపోయినా గూడా మీరు మీ కాంపిటీషన్‌ని బీట్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటారనమాట. ఓకే. సో, అదనమాట 5 ఇంపార్టెంట్ పాయింట్స్ జేఈఈ మెయిన్ ఎగ్జామ్ ఈజీగా అనిపియడానికి. అండ్ జేఈఈ మెయిన్ ఎగ్జామే గాదు, ఏ ఎగ్జామ్‌కైనా గూడా, ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్‌కైనా ఈ 5 పాయింట్సే, ఈ 5 పవర్‌ఫుల్ పాయింట్స్ మీరు గాని ఫాలో అయితే మాత్రం మీకు ఏ ఎగ్జామ్ గూడా స్ట్రెస్ ఉండదు. మంచిగా హాయిగా ప్రిపేర్ అవుతారు. ఈజీ అనిపిస్తది మీకు. ఓకే. సో, చూద్దాం ఎంతమంది రెడీగా ఉన్నారో ఈ 5 పాయింట్స్ ఫాలో అవ్వడానికి. మీరు రెడీ అయితే కాన్ఫిడెంట్‌గా నేను ఫాలో అయితా అని మీకుంటే మాత్రం రెడీ అని కామెంట్ కొట్టేసేయండి. చూద్దాం ఎంతమంది స్టూడెంట్స్ కామెంట్ కొడతారో. అండ్ వేరే స్టూడెంట్స్ మీరు చూడండి. ఎంతమంది స్టూడెంట్స్ రెడీగా ఉన్నారో ఇది ఫాలో అవ్వడానికి. మీరది జూసి మీరు గూడా ఇంకా మీరు గూడా యాప్ పోన్లే అని లైట్ తీసుకోకుండా మీరు గూడా పక్కాగా ఫాలో అవ్వండి. ఓకే. అండ్ దాంతో పాటు జేఈఈ ప్రిపేర్ అయిదాం అనుకుంటున్నా. ఇప్పటి నుంచి గట్టిగా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నా. నాకు అర్థమైంది ఏం జేయాలో. కానీ నాకు ఆన్‌లైన్‌లో మంచిగా ఏదన్నా అఫోర్డబుల్ రేట్‌లో మంచి కోర్స్ ఏమైనా ఉందా అంటే మన ఫిజిక్స్ వాళ్ళనే 'లక్ష జేఈఈ తెలుగు' అనే కోర్స్ అయితే లాంచ్ చేసినాం మేము. ఈ కోర్స్‌లో మీకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సిలబస్ మొత్తం కవర్ చేస్తున్నాం. లైవ్ క్లాసెస్ ఉంటాయి. టాప్ ఫ్యాకల్టీస్ నుంచి రికార్డింగ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అలాగే ప్రతి క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ప్రాక్టీస్ క్వెషన్స్ ఇస్తాం. పీవైక్యూస్ ఇస్తాం. దానికి సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ దాంతో పాటు టెస్ట్ సిరీస్ ఉంటది. అండ్ అలాగే మీకు మెంటర్‌షిప్ ఉంటది. ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో, ప్రెజెంట్ అయితే ఇది మీకు జస్ట్ 4,999 రూపీస్‌కి మాత్రమే వచ్చేస్తది ఈ బ్యాచ్. సో, లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే దానికి సంబంధించిన లింక్ ఉందబ్బా. దాని మీద క్లిక్ జేసి మీరు ఒకసారి అక్కడికి వెళ్ళిపోయి మా బ్యాచ్ దగ్గరికెళ్ళిపోయి మీరు అందులో ఉన్న ఫీచర్స్ అన్నీ చెక్ చేయండి. వర్త్ ఇట్. ఆల్రెడీ చాలామంది తీసుకున్నారు. అందులో ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ సిలబస్ గూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సెకండ్ ఇయర్ సిలబస్ గూడా స్టార్ట్ అవుతుంది. సో, లేట్ జేయకండి. తీసేసుకోండి. అండ్ మీ ప్రిపరేషన్ గట్టిగా చేసేసుకోండి. ఓకేనా? సో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండబ్బా. దట్స్ ఇట్. థాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. బాయ్.